గైస్ యాక్చువల్లీ హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు ఇలాంటి స్టేట్స్ లో ఉన్న వాళ్ళకి ట్రాఫిక్స్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. బేసికలీ మనం ట్రాఫిక్ లో ఎంతసేపు ఉంటాం? హాఫ్ అన్ అవర్, 1 అవర్, పోనీ హార్డ్లీ 1 డే. కానీ అదే ఒక ట్రాఫిక్ లో మనం 8 ఇయర్స్ ఉంటే, ఎస్, ఒక ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి 8 ఇయర్స్ పట్టిందంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే. ఎందుకంటే ఆ ట్రాఫిక్ రోడ్డు పైన, గాల్లోనో కాదు, సముద్రం పైన జరిగింది. 1967లో ఇజ్రాయిల్ ఈజిప్ట్ పై దాడి చేయడంతో ఈజిప్ట్ ఆధీనంలో ఉన్న స్యూజ్ అనే కాలువను మూసివేసి అందులో ల్యాండ్ మైన్స్ పెట్టింది. కానీ అప్పటికే 15 కార్గో షిప్స్ ఆ స్యూజ్ కాలువలో నిలిచిపోయాయి. ఈ 15 కార్గో షిప్స్ లో ఉన్న ప్రజలు ఆ యుద్ధం అయి బయటికి రావడానికి అప్రాక్సిమేట్లీ 8 ఇయర్స్ పట్టింది. ఈ 8 ఇయర్స్ ఇక్కడున్న ప్రజలందరూ ఒక కుటుంబం లాగా అండ్ అలాగే వాళ్ళది ఒక సపరేట్ దేశం లాగా భావించారనమాట. అండ్ దీంతో పాటు వాళ్ళు ప్రార్థన మందిరాలు, టెంపుల్స్ అండ్ సినిమా థియేటర్స్, ప్లే గ్రౌండ్స్ వాళ్ళదంటూ ఒక సపరేట్ ప్రపంచం లాగా బ్రతకడం స్టార్ట్ చేశారు. అంతేకాదు వీళ్ళకంటూ ఒక ఒలింపిక్స్ గేమ్స్ కూడా నిర్వహించుకున్నారు. అండ్ ఆ ఒలింపిక్ గేమ్స్ కి వీళ్ళ పెట్టుకున్న పేరు గ్రేట్ బిటర్ లేక్ ఒలింపిక్స్. దీంతో ఆ ట్రాఫిక్ చరిత్రలో నిలిచిపోయింది. గైస్ ఒకసారి ఊహిద్దాం, 8 ఇయర్స్ మనం ట్రాఫిక్ లో ఉంటే మన పరిస్థితి. గైస్ టెరిఫిక్. మీరు జస్ట్ ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్ లో ఉంటే మీ సిచ్యుయేషన్ ఎలా ఉంటుందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. నాకైతే పిచ్చి దొబ్బి నడిచి వెళ్ళిపోదాం బండాడు బారేసి అన్నట్లు అనిపిస్తుంది. బై గైస్, టాటా.